హలో నమస్తే. నేను మీ కౌండిన్య. బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలకి పిఠాపురం వర్మ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ వర్మ ఏం మాట్లాడారు? వర్మ మాటల్లో నిజాలున్నాయా? ఉమామహేశ్వరరావును అంత తీవ్రంగా మందలించాల్సిన అవసరం ఏంటి? ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు? ఈ వ్యాఖ్యలతో చంద్రబాబు గుడ్ లుక్స్ లో పడాలని వర్మ కలలుగంటున్నారా? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ 2024 ఎన్నికల తర్వాత నిత్యం వార్తల్లో నిలిచిన నేతగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే కూటమి పొత్తుల్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు. ఆ తర్వాత వర్మ సైలెంట్ అయిపోయారు. పిఠాపురంలో జనసేన ఎదుగుదలకు వర్మ అడ్డుపడుతున్నారని, జనసేన నిన్నగాక మొన్న వచ్చిన వారు తనను తన పార్టీని నియోజకవర్గానికి దూరం చేస్తున్నారని వర్మ ఎప్పుడు బాధపడుతుండేవారు. టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా రాజకీయం మారిపోవడంతో టీడీపీ అధిష్టానం మిత్రధర్మానికి కట్టుబడి వర్మను పిఠాపురం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించేసింది. దీంతో వర్మ చేసేదేం లేక పార్టీ అధిష్టాన నిర్ణయానికి తలవంచి తన బాధ్యతలను వదులుకున్నప్పటికీ అధిష్టాన నిర్ణయంపై అసంతృప్తితో రగిలిపోతున్నారనేటువంటి వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక రేపో మాపో వర్మ టీడీపీ జెండా గుడ్ బై చెప్పి వైసీపీ జెండా పట్టుకోవడం ఖాయమనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి తోడు వర్మ కూడా క్షేత్రస్థాయిలో రాజకీయాల్లో ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడంతో ఈ ప్రచారాలు వాస్తవ రూపం దాల్చడం ఖాయమనేటువంటి గుసగుసలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వర్మ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన అనుచరులను, టీడీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేశాయి. మరీ ముఖ్యంగా ముద్రగడ సంతాప సభ కార్యక్రమంలో టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇస్తూ టీడీపీకి మద్దతుగా మాట్లాడారు. నాడు ముద్రగడ కాపు ఉద్యమం 2019 టీడీపీ ఓటమికి కారణంగా నిలిచింది అని బోండా ఉమ చేసినటువంటి వ్యాఖ్యలను వర్మ ఖండించడం గమనార్హం. ఉమ తన వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, అలా చేయవద్దని 2014 ఎన్నికలకు ముందే పిఠాపురంలో బాబు కాపులను బీసీలలో చేరుస్తానని హామీ ఇచ్చారని, కానీ వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు కాపు సామాజిక వర్గానికి చేసింది సున్నా అంటూ పార్టీపై తనకున్నటువంటి చిత్తశుద్ధిని, పార్టీ అధిష్టానంపై తనకున్న స్వామి భక్తిని మరొకసారి బయటపెట్టడం గమనార్హం. దీంతో వర్మ బాబుకు విధేయుడని టీడీపీ సైనికుడు అంటూ టీడీపీ శ్రేణులు వర్మ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నాయి. బోండా ఉమా వ్యాఖ్యల పట్ల పార్టీ కోసం స్టాండ్ తీసుకున్న మొదటి నేతగా వర్మ నిలబడటం ఆయనకు టీడీపీ ఉన్న అపారమైన ప్రేమకు, గౌరవానికి నిదర్శనమంటున్నారు పార్టీ అనుచరులు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే వర్మ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.